ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మెటర్నిటీ లీవ్స్ అంటారు కదా, అలానే ఇప్పుడు పెటర్నిటీ లీవ్స్ కూడా వస్తున్నాయంట. మాతృత్వ సెలవులు ఎలా ఉన్నాయో పితృత్వ సెలవులు సుప్రీంకోర్టు ప్రతిపాదిస్తుంది. తల్లులకే కాదు, తండ్రులు కూడా పిల్లల సంరక్షణ చూసుకోవాలి, తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాలి, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే అని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరుగుతుంది. మరి మామూలుగా మెటర్నిటీ సెలవులు ఇవ్వడమే కష్టం. కొన్ని కంపెనీస్లో ఇప్పటికీ కూడా మెటర్నిటీ లీవ్స్ అనేవి ఇవ్వటం లేదు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని విషయాలు, అంటే కొన్ని కంపెనీస్లో మాట్లాడుకుంటే. అలాంటిది ఇప్పుడు ఈ పెటర్నిటీ లీవ్స్ అనేవి అసలు మరి వస్తాయంటారా? వస్తే మరి పరిణామాలు ఎలా ఉంటాయి? అసలు అవసరమా? అంటే ఇటీవల సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. ఈ కేసు దేని గురించి వేశారంటే, వాళ్ళు సహజంగా మాతృత్వం వహించి పిల్లల్ని కనేటువంటి తల్లులకి ప్రస్తుతానికి మాతృత్వ సెలవులు అనేటువంటివి ఉన్నాయి. అప్ టు 6 months వరకు దాదాపుగా వాళ్ళు పెరిగేదాకా అవకాశం ఇచ్చే తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వాలనేది పద్ధతులు పెట్టారు. కానీ దత్తత తీసుకునేటువంటి తల్లిదండ్రులకు మాత్రం ఏం చేశారంటే, 3 months వరకే ఆ తల్లి, అంటే 3 నెలల లోపల ఉండే పసిపాపను దత్తత తీసుకుంటే వాళ్ళు వర్తిస్తుంది వాళ్ళకి. అదే అబో 3 months ఉండేటువంటి పాపం తీసుకున్నట్టయితే మాతృత్వ సెలవులు వాళ్ళకి దొరకవు అనేది దత్తత తీసుకున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉంది. దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. దానికి తోడుగా పితృత్వ సెలవులు కావాలని కూడా కొన్ని కేసులు పడ్డాయి. అంటే ఆడవాళ్ళకి ఎందుకు ఇస్తారు, మగవాళ్ళకు కూడా ఇవ్వండి, మాకు కూడా చాలా పనులు ఉంటాయి. ముఖ్యంగా ఆ పసిపాపని ఎత్తుకోవడంలో, ఆడించడంలో, హృదయానికి హత్తుకోవడంలో ఆ స్పర్శ, ఆ ఆనందం బిడ్డ కూడా పొందితే తద్వారా వాళ్ళకి మానసిక శారీరక ఎదుగుదలకు అది తోడ్పడుతుంది అనేది ఒక ఉదాహరణ. దానిలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. కానీ ఇది చట్టపరంగా చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాలే చేయాలి తప్ప కోర్టు చేయదు. అంటే కోర్టు కొన్ని వ్యాఖ్యానాలు చేసింది. మాతృత్వ సెలవులు ఇవ్వడం మీద కాకుండా పితృత్వ సెలవులు కూడా ఇవ్వడం గురించి ఖచ్చితంగా ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం దీనికి చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం మంచిది అని సూచన చేసింది. కారణం ఏంటంటే, ఒక స్త్రీ హాస్పిటల్లో డెలివరీ కోసం ఉన్నప్పుడు, లేక డెలివరీ అయ్యే ప్రాసెస్ లోపల చివరి రోజుల్లో, అంటే ఆల్మోస్ట్ ఆల్ 9th month పూర్తయిపోతున్న సమయంగా, డెలివరీకి ఇంకా దగ్గరగా వస్తున్న టైం లోపల ఆ ఆతృత, ఆ బాధ, ఆ ఆలోచన, తర్వాత ఆ రోజున తను అక్కడే ఉండాలని, సులభంగా డెలివరీ అయ్యేటువంటి పరిస్థితికి తను కూడా దోహదం చేయాలని, ఇలాంటివన్నీ ఉంటాయి. పురుషుల్లో కూడా ఉంటాయి. అంటే నిజంగా బిడ్డ మీద ఆ రకమైన ప్రేమ, భార్య మీద ప్రేమ ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి, లేకపోతే ఆ దారిలో అది జరుగుతుంది, ఈ దారిలో ఇది జరిగేట్టుగా, వీడు ఎంజాయ్ చేసేది వీడు ఎంజాయ్ చేస్తుంటే అక్కడ జరిగేట్టు అట్లా ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది భర్తలు ఈ దేశంలో ఉన్నారు. కానీ సహజంగా బాధ్యత కలిగిన భర్త చేసేటువంటి పని అని ఉంటుంది కాబట్టి భార్యలకు మాత్రమే ప్రసవ సెలవులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. భర్తలకు కూడా ప్రసవ సెలవులు ఇవ్వాలి అనేది ఒక నినాదంగా ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్కి మాత్రమే వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా, ఆయా స్టేట్ గవర్నమెంట్ ఎన్ని రోజులు అనేది ఎవరికి వాళ్ళు సపరేట్గా డిసైడ్ చేశారు. అంతే కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొసీజర్లోనే స్టేట్ గవర్నమెంట్ నడవడం లేదు. వాళ్ళకి చట్టాలు సపరేట్గా చేసుకున్నారు. కానీ పురుషుల ప్రస్తావన ఎక్కడా లేదు ఇప్పటిదాకా. సో పురుషుల ప్రస్తావన కూడా తెస్తే బాగుంటుంది, పురుషులకు కూడా కొన్ని సెలవులు ఇస్తే బాగుంటుంది. సరే, మహిళలంతా అన్ని రోజులు ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని రోజులైనా పురుషులకు కూడా ఇస్తే ఆ ఆనందాన్ని, సంతోషాన్ని పురుషులు కూడా పొంది, దాంతోపాటుగా ఆ బిడ్డకి ఆ రకమైన అనుభూతిని కలిగించి మానసిక శారీరక ఎదుగుదలలో తోడ్పడితే బాగుంటుంది అనేటువంటి సూచనని చాలా గట్టిగా సుప్రీంకోర్టు అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది. సలహా పాటించాలా అక్కర్లేదే సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్. మీరు ఖచ్చితంగా చేయండి అని చెప్పలేదు, సూచనని చెప్పింది, సూచించింది. రెండోది, ఎవరైతే దత్తత తీసుకున్నారో వాళ్ళకు కూడా, వాళ్ళు బిడ్డలే కదా, దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి 3 మాసాల లోపల ఉండేటువంటి బిడ్డకే కాకుండా 3 మాసాలు దాటిన వాళ్ళకు కూడా, ఎట్లయితే మామూలుగా బిడ్డను కనేటువంటి స్త్రీకి ఎన్ని రోజులు అయితే ఇస్తున్నారో అన్ని రోజులు దత్తత తీసుకునే వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎందుకంటే దత్తత తీసుకునే వాళ్ళు ఒక రకంగా, బిడ్డను కన్నవాళ్ళు ఒక రకంగా ఫీల్ కాదు, ఇద్దరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది. తన బిడ్డ అనేటువంటి భావన ఉంటేనే తప్ప వాళ్ళని సాకడం, పెంచడం, పెద్ద చేయడం, బాధ్యత తీసుకోవడం అనేది సాధ్యం కాదు. దత్తత తీసుకునే వాళ్ళకు కూడా ఆ రకమైన ఫీలింగ్సే ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయండి, అదే రకమైన సెలవులు మంజూరు చేయమని కోర్టు కోరుతుంది.
సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి ఆలోచనల్ని తెలియజేసింది. ఆదేశాలు ఇవ్వలేదు, సూచనలు మాత్రమే ఇచ్చింది. ఇక సాధ్యాసాధ్యాలు ఒకసారి ఆలోచిస్తే ప్రైవేట్ వాళ్ళు కూడా దీన్ని అందరూ పాటించాలనేది కూడా ఇంకొక ఆలోచన చెప్పింది. అన్ని ప్రైవేటు వ్యవస్థలు కూడా సెలవులు మంది కంపల్సరిగా మాతృత్వ సెలవుల్ని, పితృత్వ సెలవులు కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అంటే సూచనగా తెలియజేసింది. సాధ్యాసాధ్యాలు ఆలోచించినట్టయితే ఒక మహిళని ఈక్వల్గా జీతం కావాలనేది మొదటి నుంచి కూడా ఈక్వల్ జెండర్ ఉండాలనేది కోరిక. మహిళను తీసుకొని 6 నెలల పాటు ₹1 కట్ కాకుండా వాడు జీతాలు పే చేస్తూ వాడు ఆఫీసుకు రాకపోయినా, వాడు ఉద్యోగాలు చేయకపోయినా ప్రసవ సెలవులు ఇప్పటికీ మంజూరు చేస్తాం. నిజమే, మాతృత్వం అనేది చాలా గొప్పదే, మాతృత్వం ఉండాలనే ఆలోచన సరైంది. కానీ కంపెనీలు సేవ చేయడం కోసం ఉండవు కదా. కంపెనీ ఆలోచన ఏంటి? ఎంత వీలైతే అంత మ్యాక్సిమంగా బెనిఫిట్ తీసుకోవాలి, దాంట్లో పెట్టుబడిదారులకి ఆ బెనిఫిట్ పంచాలి, గవర్నమెంట్స్కి అన్ని ట్యాక్సెస్ కట్టాలనే ఉద్దేశంతో ఉంటుంది. ట్రస్టులు, సొసైటీలో లేకపోతే సేవ కోసం ఏర్పడినటువంటి సంస్థలు అయితే ఇలాంటివి ఎంత చేస్తే అంత ఆనందాన్ని, అంత సంతోషాన్ని పొందుతాయి. కానీ ద కాస్ట్ ఆఫ్ ఒక కంపెనీ పెట్టి కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు వాళ్ళు ఆ పెట్టుబడులకు తగినటువంటి లాభాలు ఆశిస్తారు తప్ప ఇలాంటివి ఆశించరు వాళ్ళు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, కొన్ని సంస్థలు మాత్రం పెద్ద పెద్ద సంస్థలు 3 months 2 months అట్లా డిఫరెంట్గా 1 month అట్లా టైం ఇచ్చేటువంటి ప్రసవం తర్వాత డెలివరీ తర్వాత వాళ్ళకి టైం ఇస్తుంది. సహజంగా 3 months మినిమం అనేది పీరియడ్ అనేది సహజంగా చెప్పేటమాట. ఎందుకంటే కనీసం పాలు పట్టడం అన్ని కరెక్ట్గా చేసి బాధ్యతలు కరెక్ట్గా తీసుకొని క్రచెస్ కూడా చాలా చోట్ల ఏర్పాటు చేయాలని కూడా కండిషన్స్ పెట్టేది. అంటే పిల్లలకు పాలు ఇచ్చేటువంటి అవకాశాలు కల్పించడం. ఎందుకంటే అందరి ముందు పాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి చేయడం, తర్వాత పాలు పట్టడానికి అవసరమైతే ఆయాలు ఇట్లా అక్కడ ఉండేటట్టుగా. అంటే ఇవి ఎక్కువగా కార్మిక చట్టాల్లో ఉంటాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వాటిల్లో ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి. పిల్లల్ని తీసుకొని పోతారు అక్కడికి, పసిపిల్లలు ఉండేటువంటి తల్లులు అక్కడ అప్పచెప్తారు, వాళ్ళంతా చూసుకుంటారు. మధ్య మధ్య వెళ్ళి వీళ్ళు పాలు ఇచ్చేసేసి మళ్ళీ వచ్చి వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటారు, అట్లాంటివి జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో పురుషులు కూడా ఇవ్వండి అని పెడితే స్త్రీలతో పాటుగా పురుషులు కూడా భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 3 నెలల నుంచి 6 నెలల దాకా సుమారుగా భార్యాభర్తలకు ఇద్దరికి ₹1 కట్ కాకుండా వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళని భరించడం అంటే ఎంతవరకు కంపెనీలకు సాధ్యం అవుతుందో కూడా చూడాలి. ఇవి ప్రాక్టికల్గా సాధ్యాసాధ్యాలు కావాలి కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయలేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరండి అని చెప్పలేదు, సూచనలు మాత్రమే చేసింది. దీని మేధస్సులంతా కూడా మేధోమథనం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపున బిడ్డలు పెరగాల్సిన అవసరం ఉంది. ప్రపంచం అంతా కూడా ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువైపోతున్నారు, మన దగ్గర కూడా ఇప్పుడు యంగ్ ఉన్నారు. కానీ లెక్క చూసుకుంటే మనం కూడా మొత్తం టోటల్గా ముసలోళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది, యంగ్ పీపుల్ తక్కువైపోతుంది. పిల్లల్ని కనాల్సిన అవసరం ఉంది. చాలా ప్రభుత్వాలు పిల్లల్ని కనుగొని ప్రోత్సాహకాలు స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా ఈ రకమైనటువంటి సెలవులు కూడా మంజూరు చేస్తే సెలవుల కోసమే బిడ్డలను ఎక్కువ మంది గడడానికి ప్రయత్నం చేస్తారేమో అనేది ఒక ఆశ, ఒక ఆలోచన ఉన్నాయి. ఇది చాలా మేధోమథనం జరిగి దీని నుంచి నిర్ణయించాల్సిన విషయాలు. థ్యాంక్ యూ సార్.